తొలగిపోయినాయమ్మా, అవమానం వల్ల, కష్టం వల్ల. రెండు అక్కడ సభ్యతమ్మా, అన్నంలో నుంచి చూచేసావురా అని ప్రేమారగా తీసుకుంటాడమ్మా పరమేశ్వరుడు దగ్గరికి. అంటే అమ్మా అవమానాలు పడాలమ్మా, కష్టాలు పడాలమ్మా, ఈ దేహం తట్టుకుంటుందా? ఈ దేహం తట్టుకోలేదు నాయన అని అనకూడదమ్మా. దేహానికి వయసు వచ్చిందమ్మా, ఆత్మకి ఎక్కడొచ్చిందమ్మా? బాధపడే దేహమా అమ్మ? ఆత్మమ్మా. ఆత్మకు అవమానమమ్మా, ఆత్మ బాధపడుతుందమ్మా, ఆత్మ కష్టాలమ్మా, ఆత్మ ఏడుస్తుందమ్మా, దేహం ఏడవదమ్మా. దేహం నిమిత్త మాత్రమేనమ్మా. ఆత్మకు తాకదమ్మా, ఆత్మ గాయం కదమ్మా, పడుతుందా అనే భావన ఉండాలి తల్లి. ఆ భావనతో జీవితాన్ని వెళ్ళది తల్లి. నిలబడు తల్లి, అవమానం ఉన్న చోట నిలబడమ్మా, ఎదుర్కో తల్లి. సహనం వచ్చేస్తుందమ్మా, ఇంకా ప్రేమ వస్తుందమ్మా. ఆ ప్రేమతో ఇంకో 10 మందికి వెలుగునివ్వగలవమ్మా. పట్టుకోమ్మా, పరమేశ్వరుడు చెప్తున్నాడమ్మా, వదలకమ్మా, ప్రేమ ఉన్న చోటికి పోకమ్మా. ఉన్న జ్ఞానం పోతుందమ్మా, ప్రేమ లేని చోటున ఉండమ్మా, జ్ఞానం పెరుగుతుందమ్మా. ఇప్పుడున్న జ్ఞానంతో 10 మందికి జ్ఞానం ఇస్తున్నావమ్మా. ఇంక అవమానం పడితే ఇంకెంత జ్ఞానం వస్తుందమ్మా, ఇంకెంత ప్రేమ వస్తుందమ్మా. ఆ ప్రేమతో ఇంకో 50 మందిని మార్చగలవమ్మా. అమ్మా అర్థం చేసుకోమ్మా. ప్రేమతో గెలవడం నేర్చుకుందాం. సమయం ఎక్కువ పడుతుంది, తప్పే. అందుకే తీసుకున్నాం 126 రోజుల మహాభారత ప్రవచనాన్ని. ప్రేమతో చెప్పుకుంటే మారుతారని తీసుకున్నాడు పరమేశ్వరుడు 126 రోజుల మహాభారతాన్ని. సమయం ఎక్కువ పడుతుంది, కానీ శాశ్వత పరిష్కారాలు వచ్చేస్తాయి. ఎంత గొప్పగా చెప్తారని నిజంగా భగవంతుడు, మహానుభావుడు గురువు గారు. ఓర్పు గుణము యొక్క ప్రభావమును, శక్తిని నువ్వు సక్రమముగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. కొడుకున్నాడు ఒక్కొక్కసారి బాణం వేసి గుచ్చుతున్నట్టుగా ఉంది. ధర్మరాజు అర్జునుడు బాణం వేస్తే ఎలా ఉంటుందో, రామచంద్రమూర్తి బాణం వదిలితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మనస్సుకి అంటున్నాడు. ఓర్పు గుణము యొక్క ప్రభావమును, శక్తిని నువ్వు సక్రమముగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. ఏం మాట ఇది, ఎలా అర్థం కావాలండి? 10 సార్లు చదివితేనే అర్థం కావాలి. ఓర్పు గుణము యొక్క ప్రభావమును, ఓర్పు గుణము యొక్క ప్రభావమును, శక్తిని, మళ్ళీ ప్రభావం శక్తికి వచ్చేస్తుంది. శక్తిని నీవు సక్రమముగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయి. శక్తి ఎక్కడొచ్చింది? మళ్ళీ ఓర్పు పెట్టాను, శక్తి వచ్చింది. చిన్న ఉపమానం చెప్తా. ఏమిటంటే, ఈ చేతికి నొప్పి ఉంది, బాగా నొప్పి ఉంది, ఏం కదలలేము. దీన్ని కదిలిస్తే వస్తుంది, బాగా నొప్పి పెడుతుంది. కానీ ఒక్క గ్లాసులో నేను 100 ml నీళ్ళు తాగాలి. 100 ml గ్లాసులు తీసుకున్నాను. ఈ చేతి తప్ప ఇంకొకటి పనిచేయదు, నాకు ఇదంతా పనిచేయాలి. కానీ దీనికి బాగా నొప్పి ఉంది. ఈ నొప్పిని పట్టుకొని గ్లాసును బట్టి ఈ చేతి నొప్పుతున్న బటన్ ఒక్కసారి నొప్పి కలిగింది. ఎంత పడ్డదన్న డ్రాప్ 10 ml పడ్డది. కానీ నాకు 100 ml కావాలి. నేనేం చేశాను, మరొక్కసారి బాధ పెట్టాను, మళ్ళీ 10 ml పడ్డాను. మరొక్కసారి బాధ పెట్టాను, దీన్ని మళ్ళీ 10 ml పడ్డది. మళ్ళీ బాధ పెట్టాను, 5 సార్లు బాధ పెట్టాను, 50 ml వచ్చింది. ఇప్పుడు ఈ 50 ml నీటిని నేను ఎందరికి ఇవ్వగలను? మా అయితే 5కి ఇవ్వగలను కావచ్చు. వారికి దవన 10 ml కలిగి అలవాటు ఉందనుకోండి, వారికి తాగే అలవాటు ఉంటే 5 మాత్రం ఇవ్వగలను. ఎప్పుడు ఇవ్వగలిగాను? ఈ చేతిని నొప్పించితే, 5 సార్లు నొప్పిస్తే వచ్చినటువంటి నీరది. కానీ ఇంతటితో చాలా అనుకుంటున్నాను. ఇంకా నొప్పించదలుచుకోలేదు, చాలు అనుకుంటున్నా. కాదు, ఇంకా నొప్పిస్తే
ఇంకా నీరు వస్తుంది దీంట్లోకి, ఆ నీటిని ఇంకా 10 మందికి పంచగలవు. అంటే నొప్పిస్తేనే వస్తాయి నీరు. బాబు పెట్టుకోండి, నొప్పించకపోతే రాదు. నీరేంటిది? జ్ఞానం. నొప్పించడం ఏమిటి? ఓర్పు, సహనాన్ని పట్టడం. నీ మనస్సుకి ఓర్పును నేర్పడం, అది నొప్పి. ఈ వేలు నొప్పి, జ్ఞానాన్ని పట్టుతావు. నొప్పి పెట్టడం అలవాటు చేసుకో. నొయ్యకుండా నేను తీస్తానంటే దీని గుణమే నొప్పి ఉంది ఏలికి. మీరు బాగా పట్టుకోవాలి విషయాన్ని. ఈ ఏలికి నొప్పి ఉంది, నొప్పి లేక లేదు. దీంతో అంటేనే నీరు వస్తాయి, అంటే నువ్వు అవమానాలు పొందితేనే, నువ్వు కష్టాలు పొందితేనే జ్ఞానివైతావు, పండిపోతావు. ఎందరు పండిపోయారు? సుఖాలు పడ్డారు కౌరవులు, ఏమయ్యారు? కొట్టుకుపోయారు. కష్టాలు పడ్డారు, పండిపోయారు పాండవులు. యుగాలు మారినా చెప్పుకుంటున్నాం చరిత్రలో. ఏం చెప్తారని గురుగారు? నిజంగా ఒక్కొక్క పదం ఎన్ని అర్థాలు చెప్తారండి గురుగారు.